ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుంచి అంటే నిన్న అసెంబ్లీ సెషన్స్ అయిపోగానే ఈ రోజు కంప్లీట్ గా ఆయన శాఖలో ఉన్నటువంటి అధికారులని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం ఏర్పరచుకుని అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్కి కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కి వచ్చినటువంటి కావచ్చు పిఠాపురంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర పెట్టినటువంటి జనవాణి అనే ఒక బాక్స్ దగ్గర కావచ్చు అంటే అనేక ఫిర్యాదులు కావచ్చు అర్జీలు కావచ్చు లేదా వినతులు కావచ్చు ఇవన్నిటి మీద ఆయనే దగ్గరుండి ఎంత చక్కగా ఆయన మాట్లాడుకుంటూ అధికారులతో కూడా ప్రతిదాన్ని పరిశీలించి ఎవరెవరికి ఏం వచ్చినాయి అనేది కూడా చూసుకుంటున్నారు. అంతేకాకుండా దీన్ని ఏం చేయాలి దానికి సంబంధించి వెంటనే అధికారులను పిలిపించుకొని మాట్లాడడం వాళ్ళకి త్వరగతిన మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో చాలా క్లియర్గా అంటే ఒక కీలకమైనటువంటి పరిణామాలు చాలా స్పీడ్గా లాస్ట్ వీక్ వచ్చినాయని ఈ వీక్ వచ్చినాయని లాస్ట్ వీక్ లోపు క్లియర్ అయ్యే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా చొరవ తీసుకుంటున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఇదేదో వాళ్ళ అధికారులకు లేదా ఇంకొకళ్ళకు చెప్పేసి లేదా సెక్రటరీలకు చెప్పేసి చీఫ్ సెక్రటరీలకు ఐఏఎస్లకు చెప్పేసి వదిలేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఆయనే స్వయంగా అధికారులు ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనేది చూసుకుంటూ ఆయన కూడా చేసుకుంటూ ఎవరెవరకు ఏంటి అని లిస్ట్ అవుట్ చేసి జిల్లాల వారీగా మండలాల వారీగా వాళ్ళ సమస్యని ఏ శాఖకి ఇవ్వాలి దానికి సంబంధించిన వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి ఈ సమస్యలు వచ్చినాయి దీన్ని మనం తీర్చే అవకాశం ఎంత ఉంది దీంట్లో పరిస్థితులు ఏంటి దీంట్లో ఉన్నటువంటి వినతులు ఏంటి ఫిర్యాదులు ఏంటి ఎవరెవరి మీద వచ్చాయి ఇలా ఎవరెవరికి ఏమేమి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ అర్జీలు ఏంటి అనేది ప్రతిదీ కూడా పరిశీలించుకుంటూ వాళ్ళకి త్వరగతిన వెంటనే ఒక నిర్ణయం అది వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడడం కూడా దానికి సంబంధించి వెంటనే క్విక్గా దాని సమస్యకి పరిష్కారం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇంత ఫాస్ట్గా చేయటం అనేది గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారన్న దానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు.